బ్యాక్ టు న్యూస్ 2026 బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ ప్రభుత్వం రెడీ అవుతోంది. వార్షిక బడ్జెట్కు ముందు వివిధ శాఖలతో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసింది. రేపటి నుంచి జరిగే కీలక సన్నాహక సమావేశాల్లో వివిధ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. 10 రోజుల పాటు కీలక శాఖలతో చర్చలు జరిపి పద్దులను ఖరారు చేయనున్నారు. మొదట ఈ నెల 24న వ్యవసాయ, మార్కెటింగ్, టెక్స్టైల్స్, పంచాయతీరాజ్, వాటర్ సప్లై, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో సమావేశం జరగనుంది. 27న రోడ్లు, భవనాలు, రెవెన్యూ, హౌసింగ్ శాఖలపై సమీక్ష ఉంటుంది. 28న నీటిపారుదల, 29న ట్రాన్స్పోర్ట్, బీసీ వెల్ఫేర్, టూరిజం, ఎక్సైజ్ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 5 వరకు సన్నాహక సమావేశాలు జరగనుండగా ఫిబ్రవరి 2న ఐటీ, అసెంబ్లీ వ్యవహారాలు, ఎస్సీ, ట్రైబల్ వెల్ఫేర్ శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై చర్చిస్తారు. అన్ని శాఖలతో తుది సమీక్ష నిర్వహించి బడ్జెట్ రూపకల్పనకు ఫినిషింగ్ టచ్ ఇవ్వనుంది ప్రభుత్వం. గత ఏడాది 3,04,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈ ఏడాది బడ్జెట్ ఆచితూచి ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈసారి బడ్జెట్లో సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యత ఇవ్వనుంది తెలంగాణ ప్రభుత్వం. రుణాల చెల్లింపు బాధ్యతను కూడా అదే స్థాయిలో తీసుకునేందుకు సిద్ధమవుతోంది. బడ్జెట్లో రెవెన్యూ పెంపునకు సంబంధించిన శాఖల పటిష్టతకు తగు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.